వెల్కమ్ టు క్షణం టీవీ. హోళగుంద మండల కేంద్రంలో రెవెన్యూ అధికారుల లీలలు అక్రమ మార్కులతో కలిసి పేదల భూములను కాజేయడానికి ఆన్లైన్లో పేర్లను మార్చేసి పేదలను ఇబ్బందులు పెడుతున్నారు. దళితుల భూముల ఆన్లైన్లో పేర్లు మార్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. గత 20 సంవత్సరాలకు పైగా సాగులో ఉన్న తమ భూములను రెవెన్యూ రికార్డులో మార్చాలని హోళగుందకు చెందిన మారెమ్మ అనే మహిళా రైతు రెవెన్యూ అధికారులతో శనివారం వాగ్వివాదానికి దిగింది. ఘటనపై స్పందించిన టీడీపీ నాయకులు పంపాపతి, ఎర్రిస్వామి అధికారులు తీరుపై మండిపడ్డారు. బాధిత మహిళలు క్షణం టీవీ మీడియాతో మాట్లాడుతూ ఎకరా 50 సెంట్ల స్థలాన్ని 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, దీనిపై కన్నేసిన ఓ వ్యక్తి అధికారులతో కలిసి మరో వ్యక్తి పేరుపై ఆన్లైన్లో నమోదు చేశారని తెలిపారు. దీనిపై కుటుంబంతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఘటనపై తహసీల్దార్ సతీష్ ను వివరణ కోరగా గతంలో బాధితులు వేరే వ్యక్తికి చెందిన కులంలో తమ పేర్లను భూ రికార్డుల్లో నమోదు చేశారని, తమ పేర్లను తొలగించాలని అర్జీ పెట్టుకోవడంతోనే రికార్డులో పేర్లను మార్చినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని సంబంధించిన రికార్డులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తారని తెలిపారు. బాధితుల పేరుపై మొటేషన్ దరఖాస్తు చేశామని, మరో 15 రోజుల్లో బాధితుల పేరుపై ఆన్లైన్లో పేర్లు నమోదవుతాయని బాధితులకు భరోసా ఇచ్చారు. ఉన్నప్పటి నుంచి అప్పుడు మా నాయన తాగుబోతుడు కాబట్టి అప్పుడు మా అమ్మని వదిలేసింటే మా అవ్వ మా మామ తీసుకొని వచ్చి మా అమ్మని ఇల్లు కనం పెట్టుకున్నారు. అట్లే వచ్చి కాసి మా మామ మా అవ్వ మా అమ్మతో అప్పుడు డబ్బులు దండికి తీసుకున్నారు. 3 ఆడపిల్లలు నేను ఎందుకు అన్యాయం చేయడం అని పొలం ఎకరన్నర పొలం రాసిచ్చినారు. వాళ్ళకి వచ్చేసి మా మామ వాళ్ళకి ఒక ఉద్యోగం కూడా ఉంది, ఒరమడి ఉంది, వాళ్ళకి అది చేసుకొని తింటారు. నీకేం లేదు కాబట్టి ఒక ఇల్లు ఒక ఎకరన్నర పొలం ఇచ్చినారు. అది దౌర్జన్యంగా లోపల జరిగింది. ఇది మీరే సార్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అమ్మా ఎవరి పేరు మీద ఎక్కింది అది చెప్పు. చిన్న హాట భూమి ఒడుగున్నదే చిన్న ఆట వాళ్ళకి 360 పేరు చెప్పు. ఇంతకు ముందు జరిగితే కూడా అంటే జరుగుతాడే ఏం చెప్పదు దీనికి. ఇంతకు ముందు జరిగినా కూడా ఇది ఆఫీస్ జరగలేదు. అవి వాడు ఎవరు చూడండి, బ్రోకర్ ఎవరు చూడండి, వాడు ఇట్లాంటివి ఎన్ని చేపిస్తున్నాడో ఎన్ని లేదో వాడిని పెట్టి మధ్యలో పెట్టి వాడు చెప్పినట్టు వాడు చేసినట్టు చేసేది అంటే ఇదేం చెత్తం అనుకునేది. దీన్ని ఇంతకు ముందు స్టేట్ లెవెల్ మా రెవెన్యూ ఆఫీస్ అంటే ఎవరికి పనికి పోనట్లా అంటే వడగుంద పెట్టమంటే మాకు పనికి పోతుంది. ಡಬಲ್ ಎಂಟ್ರಿ ಯಾರಿರ್ತಾರಪ್ಪ ಇವ್ ಟೆಕ್ನಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಅಲ್ಲ, ಮತ್ತೆ ಟೆಕ್ನಿಕಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಮಾತ್ರ ಮಾಡ್ಬೇಕ ಇಲ್ಲ. ಯಾರೊಬ್ಬರು ಬಂದಿದ್ರು ಅಲ್ಲ, ನಾವೊಬ್ಬರು ಸಂಪಾದಿಸಿ ಭೂಮಿಗಳು అంత ఇప్పుడు మండలాఫీస్లో ఇప్పుడు స్టేట్ లెవెల్ పోయింది. మరి అదే బ్రోకర్ గా ఇప్పుడు పెట్టుకున్నారంటే మీరు రద్దరికే కదా. ఇప్పుడు తెచ్చి మీరు తినే అదే కనబడదు. ఇది ఆ పద్ధతి ఇది వేరేది ఏం కనబడదు. ಸುಂದರಮ್ಮ ಸುಂದರ